క్రీస్తునందు ప్రియులరా, మీకు శుభములు వందనములు తెలియజేస్తున్నాను. అనుదిన ధ్యానమునకు స్వాగతం. యెషయా గ్రంథం 52వ అధ్యాయం ప్రారంభ వచనం చూడండి. ఒక చక్కటి పిలుపు. సియోను లెమ్ము లెమ్ము, నీ బలము ధరించుకొనము. పరిశుద్ధ పట్టణమైన యెరూషలేమా, నీ సుందర వస్త్రములను ధరించుకొనము. దేవుడు సియోనును పిలుస్తూ లెమ్ము లెమ్ము అంటున్నాడు. ఇలా చదువుతుండగానే పలుమార్లు భక్తులెందరో ఇదే మాట దేవుణ్ణి అడిగినట్టు ప్రార్థించినట్టుగా నా జ్ఞాపకం వస్తుంది. ఇక్కడ 51వ అధ్యాయంలో 9వ వచనంలో యెహోవా బాహువా లెమ్ము లెమ్ము, బలము తొడుక్కుమ్ము, పూర్వకాలములలోనూ పురాతన తరముల్లోనూ లేచినట్లు లెమ్ము. అలాగే కీర్తన 44వ అధ్యాయంలో 23వ వాక్యంలో ప్రభువా మేల్కొనుము, నీవేళ నిద్రించుచున్నావు, లెమ్ము నిత్యం మమ్మును విడనాడకము. మరొక సందర్భంలో దావీదు కూడా ఇలాగనే దేవుణ్ణి యెహోవా లెమ్ము, శత్రు మీద పగ తీర్చుకొనుము అని ప్రార్థిస్తున్నాడు. వాస్తవానికి వారు ఉన్నటువంటి స్థితిగతుల్లో మానవ రీతిగా వారు అలా పలికారు, కానీ యెహోవా లెమ్ము అని చెప్పేదానికి ఆయన నిద్రమత్తు కలిగి ఉన్నాడా? ఆయన కునికేవాడా? నిద్రపోయేవాడా? దేవుని క్రియలు మన ఎడల కనపడడం లేదు అంటే సరి చేసుకోవాల్సింది యెహోవా హస్తం కాదు. ఆయన అన్నాడు కదా, నా హస్తం కురుచు కాదు, నా చెవులు మందం కాదు అన్నాడు. అయితే సరి చేయబడవలసింది మన వైపున. పోగొట్టుకున్నటువంటి మహిమను తిరిగి పొందేదానికి పిలుస్తున్నటువంటి ఆహ్వానం ఇది. మీరు యెషయా గ్రంథము 60వ అధ్యాయం 1వ వాక్యం కూడా చూడండి. నీకు వెలుగు వచ్చి ఉన్నది, లెమ్ము తేజరిల్లుము అంటాడు, యెహోవా మహిమ నీ మీద ఉదయించెను. ఈ 52వ అధ్యాయంలో 2వ వచనంలో లేచి కూర్చుండుము, చెరపట్టబడిన సియోను కుమారి, నీ మెడకట్లు విప్పివేసుకొనుము, ధూళి దులుపుకొనుము యెరూషలేమా అంటున్నాడు. నిద్రమత్తు నుండి, బలహీనతల నుండి, ప్రాచీన స్వభావము నుండి, గతంలో జరిగిన నష్టము నుండి యెహోవా పిలుపునందుకొని లేచే ఒక అనుభవం. నీ బలము ధరించుకొనుము అంటున్నాడు, నీ సుందర వస్త్రము ధరించుకొనుము అంటున్నాడు. అంటే సియోనుకు కలిగినటువంటి వస్త్రమే సియోను యొక్క బలం. ఈ సుందరమైన వస్త్రం మరేదో కాదు, యెషయా గ్రంథం 61వ అధ్యాయము 10వ వాక్యంలో చెప్పబడినట్టుగా రక్షణ వస్త్రమును ఆయన నాకు ధరింపజేసి ఉన్నాడు అని. అవును, మన రక్షణే మన బలం, మన ప్రభువే మన బలం. యెహోవా నా బలమా. అపోస్తలుడైన పౌలు ఎఫెసీయులతో మాట్లాడుతున్నప్పుడు 5వ అధ్యాయంలో 14వ వాక్యంలో అందుచేత నిద్రించుచున్న నీవు మేల్కొని మృతుల్లో నుండి లెమ్ము, క్రీస్తు నీ మీద ప్రకాశించునని ఆయన చెప్పుచున్నాడు. మృతుల్లో నుండి లెమ్ము అంటున్నాడు, కానీ ఇది పునరుత్థానం కాదు. ఇది మనం పొందబోతున్నటువంటి మహిమకు సంబంధించిన అంశం కాదు. ఈ లోకంలో మనం జీవిస్తున్న ఈ కాలంలో వెలుగు ఫలాన్ని మనం కలిగి ఉండాలని, ఆ వెలుగు ఫలం సమస్తమైన మంచితనం అని, నీతి అని, సత్యమని వాటిలో కనబడుతున్నది అని చెబుతూ, ప్రభుకి ఏది ప్రీతికరమైందో దాన్ని పరీక్షించచ్చు వెలుగు సంబంధుల్లాగా మీరు నడుచుకోండి, అంధకార క్రియల్లో పాలివారుగా ఉండక వాటిని ఖండించుడి అని చెబుతూ ఈ మాట చెబుతున్నాడు, నిద్రిస్తున్న నీవు మేలుకో అని. యెషయా 52లోనైనా ఎఫెసీ 5వ అధ్యాయంలో అయినా మనకు కనబడుతున్న ఈ నిద్ర స్పిరిచువల్ స్లీప్. ఇది ఆధ్యాత్మికమైనటువంటి ఒక నిద్ర. మరింత వివరణ మనము రోమాపత్రికలో పొందే అవకాశం ఉంది. 13వ అధ్యాయంలో 12 నుండి 14 వచనాలు. నిద్రిస్తున్న నీవు మేలుకో అంటున్నాడు కదా, లేదా మరణము నుండి నువ్వు లే అంటున్నాడు కదా. ఈ ఆధ్యాత్మికమైనటువంటి కోణం చూడండి. మరియు మీరు కాలము నెరిగి నిద్ర మేలుకొని వేళ అయినదని తెలుసుకొని అలాగూ చేయుడి. మనం విశ్వాసమైనప్పటికంటే ఇప్పుడు రక్షణ మరి సమీపముగా ఉన్నది. రాత్రి చాలా గడిచి పగలు సమీపముగా ఉన్నది గనక మనం అంధకార క్రియలను విసర్జించి తేజ సంబంధమైన యుద్ధోపకరణములు ధరించుకుందాము. అల్లరితో కూడిన ఆటపాట్లైనను, మత్తైనను లేకయు, కామ విలాసములైనను, పోకిరి చేష్టలైనను లేకయు, కలహమైనను మత్సరమైన లేకయు, పగటి యందు నడుచుకున్నట్టు మర్యాదగా నడుచుకుందాము. ఈ మాటలు చదువుతున్నప్పుడు మనకు అర్థమవుతుంది, ఇక్కడ భౌతికమైన పగలు రేయి గురించి ప్రభు మాట్లాడడం లేదు. అల్లరితో కూడిన ఆటపాటలు, మత్తు, కామ విలాసములు, పోకిరి చేష్టలు అనే చీకటి క్రియలు, శరీరేచ్ఛలను నెరవేర్చుకునేటువంటి శరీర విషయమైనటువంటి ఆలోచనలు, అటువంటి చీకటి నుండి, అటువంటి నిద్రమత్తు నుంచి మనం మేలుకొని వెలుగు సంబంధులమని గుర్తించి పగటిపూట నడుచుకునేట్టుగా మర్యాదగా నడుచుకుందాం అంటాడు.
ఓ వైపున క్రీస్తుతో మాకు సహవాసం ఉంది అని చెప్పుకుంటూనే చీకటిలో నడిచినడలా మనం అబద్ధం ఆడుతూ సత్యమును జరిగింపకుందము అని రాశాడు కదా యోహాను భక్తుడు తన మొదటి పత్రికలో. మరి అయితే ఆయన వెలుగులో ఉన్న ప్రకారము మనము కూడా వెలుగులో నడిచినడలా మనము ఆయనతో అన్యోన్య సహవాసము గలవారమై ఉంటాం. సుందర వస్త్రాన్ని సిద్ధపరిచింది ఆయనే, ఉచితంగా ఆ రక్షణ వస్త్రాన్ని, ఆ బలాన్ని నీకు ధరింపజేస్తుంది ఆయనే. అయితే గతంలో ఉన్నటువంటి ధూళిని నువ్వు లేచి దులపాలి. నీ మెడపైన పెట్టబడినటువంటి లోక సంబంధమైనటువంటి కాడిని నీవు విరగొట్టాలి. ఇటు స్థితిలో నుండి భౌతికంగా చెరలో ఉన్న తన ప్రజల్ని సియోనును విమోచిస్తానని వాగ్దానం చేస్తూనే 3వ వచనంలో అంటున్నాడు కదా, మీరు ఊరకయ్యే అమ్మబడుతుంది కదా, రూకలు ఇయ్యకయ్యే మీరు విమోచింపబడెదరు అని. యెషయా 55వ అధ్యాయంలో 1వ వచనంలో చెప్పాడు కదా, దప్పిగొన్న వారులారా నీళ్ళ దగ్గర రండి, రూకలు లేని వారులారా మీరు వచ్చి కొని భోజనం చేయుడి. రండి, రూకలు లేకపోయినను ఏమీ ఇయ్యకయే ద్రాక్షారసమును పాలను కొనుడి అని. దీని వెల అమూల్యము, అంటే మూల్యము చెల్లించలేము. మూల్యము తానే చెల్లించాడు, అది ఆయన రక్తం. అందుకే పౌలు ఎఫెసీయులతో మాట్లాడుతున్నప్పుడు 2వ అధ్యాయంలో మీరు విశ్వాసం ద్వారా కృపచేతిని రక్షించబడి ఉన్నారు, ఇది మీ వలన కలిగింది కాదు, దేవుని వరమే అంటున్నాడు. పూర్వపు రీతిగా తిరిగి కట్టబడేదానికి పిలుస్తున్నటువంటి ఆహ్వానం ఇది. లెమ్ము, స్వార్థ ప్రకటించేదానికి, రక్షణ సమాచారము ప్రచురం చేసేదానికి పిలువబడుతున్నటువంటి పిలుపు ఇది. క్రీస్తు ఇవ్వబోతున్నటువంటి మహిమను పొందటానికి పిలువబడుతున్న పిలుపు ఇది. ఇప్పుడు ఈ అనుభవాల్లో నుండి, బలహీనతల్లో నుండి లేచి బలము ధరించుకోవడానికి పిలువబడుతున్న పిలుపు ఇది. పడిపోయారని, ఓడిపోయారని, మనుషులు విడిచిపెట్టారని, ఇక కుదరదు, చేత కాదని, గత స్మృతులను జ్ఞాపకం చేసుకుంటూ ఏ ధూళిలో కూర్చొని ఉన్నావో అక్కడ నుండి లేవడానికి ఇస్తున్న పిలిపిది. నిత్యముగా మీ మీద యెహోవా ఉదయించునుగాక, ఆయన మహిమ మీ మీద కనబడునుగాక. మన ప్రభు అయిన యేసుక్రీస్తు కృప మీ ఆత్మతో ఉండునుగాక. గాడ్ బ్లెస్ యూ. గాడ్ బ్లెస్ యూ.